బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ కోటాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోటాను వ్యతిరేకిస్తూ సుప్రీంలో ప్రజా ప్రయోజన పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. సమస్య తీవ్రత దృష్ట్యా అంశాన్ని పరిశీలిస్తామన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈడబ్ల్యూఎస్ కోటాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోటాను వ్యతిరేకిస్తూ సుప్రీంలో ప్రజా ప్రయోజన పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య. మహేశ్వరి, ఈబీసీలో 10% రిజర్వేషన్ అగ్రవర్ణ కులాలకు కల్పించడాన్ని సవాల్ చేస్తూ యూత్ ఫర్ యూనిటీ అనే ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్టే ఇవ్వాలి, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా కూడా కేంద్రం ఈ చట్టాన్ని కల్పించింది, దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ సంస్థ తన పిల్లో పేర్కొనడం జరిగింది. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ చేపడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టం మీద పూర్తిగా కూడా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కాకపోతే దాదాపు 3 వారాల గడువు కేంద్రానికి ఇచ్చింది. 3 వారాల్లో పూర్తిగా ఆ చట్టాన్ని ఏ విధంగా చేశారు, ఎలాంటి నిబంధనలు పెట్టారు అనే విషయాలపైన కూడా పూర్తిగా కూడా స్పష్టతనివ్వాలి అని చెప్పేసి కూడా ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 3 వారాల తర్వాత 4వ వారంలో దీనిపై కూడా పూర్తి స్థాయిగా కూడా విచారణ చేపడతాము, అంతవరకు దీనిపై ఎలాంటి స్టేలు కానీ ఏవి కానీ ఇవ్వడానికి లేదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. దీనిపై ప్రభుత్వ వర్గాలు పూర్తిగా కూడా సమాచారం 3 వారాల్లో సమర్పించాలి, ఆ తర్వాత పూర్తిగా కూడా విచారణ చేపడతామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పడం జరిగింది. మహేశ్వరి, పూర్తిగా కూడా చూస్తే ఈ ఫిబ్రవరి 1 నుంచి కూడా 10% రిజర్వేషన్లు అనేది అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు విచారణ చేపట్టడం, ఆ తర్వాత స్టే ఇస్తుందా, 3 వారాల తర్వాత ఏంటి అనేది కూడా కొద్దిగా కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడా పూర్తిగా కూడా ఏదైతే ఇప్పుడు అనవసరంగా తీసుకొచ్చిన బిల్లు పైన కూడా విపక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిగా నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేయడం అనేది రాజకీయంగా కూడా కొద్దిగా ఆసక్తి నెలకొన్న అంశంగా నేను చెప్పుకోవచ్చు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ చైతన్య.